ఎవ్రీవన్, ఈరోజు ఇంకొక సింపుల్ పాల్ డిజైన్ని ఈరోజు వేసి చూపిస్తాను. ముందుగా నేను చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు చైన్ స్టిచ్ ఎలా వేయాలో మన ప్రీవియస్ వీడియోస్లోని పెట్టాను. అలాగే షార్ట్ వీడియోస్లో కూడా బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ 2 లైన్స్ జరీ థ్రెడ్తోని చైన్ స్టిచ్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న థ్రెడ్ అడిగారు కదా, డాల్ఫిన్ థ్రెడ్ని యూజ్ చేస్తానండి. కాటన్ థ్రెడ్ నేను యూజ్ చేయను. రెండుగా షుగర్ బీడ్స్ని తీసుకుని ఇలా స్టిచ్ వేస్తున్నాను. అండ్ షుగర్ బీడ్స్ చాలా రోజులకి తొందరగా బ్లాక్ అయిపోతున్నాయి. ఏ బ్రాండ్ మీరు యూజ్ చేస్తున్నారని అడిగారు నన్ను. నేను ఇక్కడ ఏ స్టార్ బ్రాండ్ యూజ్ చేస్తానండి. ఏ స్టార్ బ్రాండ్ అనేది కొంచెం కలర్ అనేది షేడ్ అయితే అవ్వదు, దీనికి చాలా రోజులు వస్తుంది. అండ్ ఇంకొక బ్రాండ్ కూడా చూపించాను, నా షార్ట్ వీడియోస్లో ఉంటాయి. నేను యూజ్ చేసే బ్రాండ్స్ నేమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశానండి. ఇలా షుగర్ బీడ్ స్టిచ్ చేసుకున్నాక ఇవ్వండి, ఇలా మీరు ఒకటి తెచ్చి పెట్టేసుకుంటే ఇలా ఒక్కసారి నీడిల్తో వేసిన వెంటనే ఒకేసారి ఎక్కిపోతాయి అన్నమాట పూసలన్నీ కూడా. ఇక్కడ 7000 6000 గమ్స్ గురించి చెప్పాను కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇగోండి, ఇక్కడ నేను స్టోన్ కూడా బ్రాండ్ చూసుకోవాలండి. ఈ స్టోన్ నేను తెచ్చి 2 years అవుతుంది, ఒక బండ తెచ్చేసి. ఇది నేను 2 బండిలు తెచ్చుకుంటాను అనమాట, ఎందుకంటే మరి స్టూడెంట్స్ కోసము అలాగే వర్క్ కోసం అని. స్టిక్ చేసిన వెంటనే నేను ఇక్కడ లాక్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎలా లాక్ వేస్తున్నానో ఒకసారి గమనించండి. అలా మీరు 3 చెప్పున్న మధ్యలో లాక్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టిక్ చేసేస్తాం కాబట్టి అది బయటికి రాదు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు స్టిక్ చేసుకోవాలి. ఈ మెథడ్ని నేను థ్రెడ్ వర్క్లో చూపించాను మీకు. అలా వేసుకున్నాక మళ్ళీ పూసలు తీసుకొని రెండుగా స్టిచ్ వేసేసుకోవాలి, నీట్గా వేసేసుకోవాలి. అలాగే నార్మల్ నీడిల్తో కూడా మన బేసిక్ క్లాసెస్లోని చూపించానండి. నార్మల్ నీడిల్ యూస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లాత్ పైన, డైరెక్ట్ క్లాత్ పైన అనేది నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. షార్ట్ వీడియోస్లో ఎక్కువగా మోస్ట్లీ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ తప్పకుండా పెడతాను. అండ్ మెటీరియల్ గురించి ఎవరికైనా తెలియకపోతే అడగచ్చు, నేను ఆ మంచి బ్రాండ్స్ నేమ్స్ అయితే ఇస్తాను. ఇలా రెండు స్టిచ్ చేసుకోవాలి. నేను డాల్ఫిన్ థ్రెడ్ని యూజ్ చేస్తానండి, కాటన్ థ్రెడ్ని యూజ్ చేయను. చాలామంది కాటన్ థ్రెడ్ని యూజ్ చేస్తారు కానీ అవి వెయిట్ని కాయవండి. మనం అలాగే లాగేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అవి స్టిఫ్గా నిలబడవు. వాళ్ళు ఏంటంటే స్టిఫ్గా నిలబడడానికి బ్యాక్కి లైట్గా గ్లూ అప్లై చేస్తారు. సో దానికి బదులు ఇలా డాల్ఫిన్ థ్రెడ్ని యూజ్ చేస్తే నాట్ గట్టిగా పడుతుందండి, వైర్ లాగా ఉంటుంది కాబట్టి మనకి చాలా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఒక లైన్ వైట్ మార్కర్తో చేసుకోండి. చేసుకున్నాక వైట్ మార్క్కి అవుట్ సైడ్ గ్లూ అప్లై చేసి కుందన్ని స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను క్లాత్ వచ్చి గోల్డ్లోనే ఉంటుంది కదా, సో నేను దానికి గోల్డ్ కుందని యూజ్ చేశానండి. కాంట్రాస్ట్ కలర్ అనేది బ్లౌజ్లోని రాలేదు. ఇప్పుడు ఎక్కడైతే పెన్సిల్ మార్క్ వేసాం కదా, దానిపై నుండి షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. అప్పుడు దాని పక్కనే వస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది కదా, దానిపై నుండి షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
రెండు రెండుగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా నిలబడుతుంది. ఓకే, ఇలా రౌండ్గా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్నప్పుడు నాటు లోపల నుంచి వేసుకోవాలి, బయట నుంచి వేసుకొనేకూడదు. ఓకే, నాకు లోపల అది గ్లూ అప్లై చేశాను కదా, దానివల్ల అది డ్రై అవ్వలేదు. సో నేను బయట నుంచి లాక్ వేసాను. మీరైతే లోపల నుంచి వేయండి. లోపల నుండి చేస్తే అది ఫిట్గా కూర్చుంటుంది అన్నమాట. చాలా వీడియోస్లో చూపించాను నేను. ఇలా నేను పాల్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. గోల్డ్ పైన పాల్ బీడ్స్ యూజ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి. నార్మల్ నీడిల్తో కూడా ఈ వర్క్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో, ఈ రౌండ్ షేప్ని ఎలా తిప్పాలో ఇది కూడా నేను చూపించాను. షార్ట్ వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇలా ఎట్ ఏ టైంలో మీరు నెంబర్ ఆఫ్ బీడ్స్ని నీడిల్కి ఎక్కించుకోవచ్చు. ఇలా అని ట్రై చేయండి. ఈజీ అయిపోతుంది అన్నమాట. మాటి మాటికి మనం గడిగడికి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎట్ ఏ టైంలోని మనకి నీడిల్కి ఎక్కిపోతాయి. ఓకే, ఇలా నేను నీడిల్కి వేసేసి ఒక్కొక్కటి స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేస్తూ లాక్ వేసేస్తున్నాను. ఒక్కొక్క దానికి లాక్ వేసేయాలి. చాలామంది ఏంటంటే కంటిన్యూ స్టిచ్ వేసేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూ. ఒక్కటి ఊడితే మొత్తం వచ్చేస్తుంది బయటికి. అందుకే మీరు లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్నారనుకోండి, మనం బ్లౌజ్ని ఎలా వాడినా కూడా అవి ఊడమాట. ఓకే, ఇలా తర్వాత ఇంకొక స్టిక్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి కొంచెం చూసుకోండి. గ్యాప్ ఇచ్చేసి నేను మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఈ విధంగా చేయనండి. మీకు వీడియోలో చూపించాలని తొందరగా వేసి చూపించేస్తున్నాను. నేను ఒక పేపర్ పైన డ్రా చేసుకుంటానండి. డ్రా చేసుకొని నాకు ఎంత గ్యాప్లో కావాలి అనుకుంటున్నానో అక్కడ కింద నుంచి పేపర్ పెట్టేసి నేను పెన్సిల్తోని మార్క్ చేసేసుకొని కుందని స్టిక్ చేసుకొని అది డ్రై అయిపోయాక స్టిచ్ వేసేస్తానండి. సో నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించాలని ఇలా మెథడ్స్ని, అంటే డిజైన్ ఎలా వేయాలి అనే దాన్ని చూపిస్తున్నాను. నేనైతే పేపర్ మీద డ్రా చేసుకుని, ఏ వర్క్ అయినా సరే నేను ముందు డ్రా చేసుకొని వేస్తాను. అలా వేస్తేనే మనకు కొంచెం వర్క్ ఫాస్ట్గా అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండకుండా. ఓకే, మీరు పేపర్ మీద డ్రా చేసేసుకోండి. ఫస్ట్ కుందని పెట్టేసి ఎంత సైజులో వస్తుందో కుందని పెట్టేసి డ్రా చేసుకొని ఎంతెంత వెడమ్గా కావాలో చూసుకొని మీరు బ్లౌజ్ పైన వేసేయండి. ఓకే, ఫస్ట్ చూపించిన విధంగా కంటిన్యూ స్టిచ్ అండి. చాలా ఈజీ మెథడ్. వర్క్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వర్క్ కావాలి, ఏ వర్క్ చూపించాలన్నా నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంకొక సింపుల్ వర్క్ని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటారా, మీలాగే మరికొంతమంది నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా, అందుకని. ఓకే, కంటిన్యూగా ఇదే స్టిచ్ వచ్చేస్తుంది. That's all. Thank you for watching.